అందరికీ నమస్కారం. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తూ మొదటగా శ్రీకాకుళం జిల్లాకి జరిగింది. ఇప్పుడు విజయనగరంలో ఉన్నాం. ఇక్కడ నుంచి పడి అనకాపల్లి జిల్లాకు వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఒక చోట జిల్లా అధికారులతో నేరాల శాంతి భద్రతపై సమీక్ష జరిపి వారి పనితీరు ఎలా ఉందో చూసి బాగా ఉన్న విషయాలు మనం అప్రిషియేట్ చేసి అభినందించి ఎక్కడ చిన్న గ్యాప్స్ ఉన్నట్లయితే అలా చేసుకోవాల్సి ఎవరని చెప్పి ఆ గ్యాప్స్ పూడ్చుకోవాలి చెప్పాలని రావడం జరిగింది. ఇప్పుడే అధికారులందరూ కూడా దీర్ఘంగా విషయాన్ని మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాకి ప్రాధాన్యత అంశాలు మనం చెప్పుకోవాల్సింది గంజాయి నిర్మూలన, డ్రగ్ మేనేజ్ని ఎలా కంట్రోల్ చేయాలని మీ అందరికీ తెలుసు. ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇంతకుముందు ఎక్కడైనా అఫెన్స్ జరిగినప్పుడు ఎక్కడ గంజా పట్టుకున్నా ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తుంది, ఏజెన్సీ ప్రాంతం నుంచి వస్తారనే అపవాదం తొలగించాలని ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈగిల్ అనేటువంటి స్పెషల్ ఫోర్స్ ఫామ్ చేయడం, దానికి ఒక ఐజీ స్థాయి అధికారులు పెట్టడం, మిగతా అధికారులు కూడా కేటాయించడం జరిగింది. అదే ప్రతి జిల్లాలో కూడా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గట్టిగా చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను చైతన్యపరచాలని, ముఖ్యంగా గంజాయి సాగుని అంటే సోర్స్ దగ్గర ఆపాలని, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఆపాలని, రవాణా ఆపాలని, కన్సంప్షన్ కూడా కంట్రోల్ చేయాలని చెప్పి వీటికి సంబంధించిన కింగ్ పింగ్స్ గ్యాంగ్స్టర్స్ ఎవరుతున్నారో గ్యాంగ్లో ఉన్నారో మన రాష్ట్రానికి సంబంధించిన బయట వాటిని ఐడెంటిఫై చేసి యాక్షన్ తీసుకోవడం, చెక్ పోస్టులు బలోపేతం చేయడం, ఇవన్నీ చర్యలు చేయడం ద్వారా చక్కటి ఫలితాలు వచ్చినాయి. సంకల్ప రథం అనేటువంటి ఒక వెహికల్ పెట్టుకొని గ్రామాలతో పాటు టౌన్లో కూడా ప్రజల్లో అవగాహన కల్పించడం, ముఖ్యంగా రెండు విషయాల మీద. ఒకటి సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్టు, మనీ ట్రాప్ అనేది లేదా ఎక్స్టార్షన్ దానిపైన, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, జాబ్ ర్యాకెట్స్ వాటి మీద అవగాహన కల్పించడం ఒకటైతే, రెండవది గంజా నిర్మూలన గురించి తెలియజేయడం, అదేవిధంగా మహిళలపై చిన్నారులపై జరిగినటువంటి లైంగిక వేధింపులు, అత్యాచారాలపై సమాయత్తం చేయడం, రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో రోడ్ సేఫ్టీ గురించి, రోడ్డు భద్రత గురించి చెప్పడం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో అంటే మీ అందరి ద్వారా కూడా ఒకసారి నేను తెలియజేయాలనుకుంటున్నాను, ఆల్రెడీ ఎస్పీలు చెప్తా ఉన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేటువంటి ఒక ఫోన్ కాల్స్ ద్వారా, వీడియో కాల్స్ ద్వారా కొంచెం ధనవంతుల్ని భయభ్రాంతులు చేసి వారిని భయంలో పెట్టి వారి చేత మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదు భారతీయ చట్టంలో. అసలు డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేదు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. డిజిటల్ అరెస్ట్ అనేది భయపడిపోయి మనీ ట్రాన్స్ఫర్ చేయొద్దు. అదేవిధంగా మీకు ఏదో పాస్లాక్ ఇరుక్కుపోయింది, బాంబేలో ఢిల్లీలో ఉందంటే తెలుసో తెలియకో మనీ ట్రాన్స్ఫర్ చేయొద్దండి. సో ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ విషయంలో జనరల్లీ సైబర్ క్రైమ్ చాలా కష్టం. ఇక్కడ డిజిటల్ అరెస్ట్ విషయంలో అమౌంట్ని ముద్దాన్ని ఐడెంటిఫై చేయడం, అమౌంట్ని ఫ్రీజ్ చేయడం, అదేవిధంగా కంప్లైంట్ ఇప్పించడం చాలా కష్టమైన విషయం. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో విజయనగరం జిల్లాలో పూణేకి సంబంధించి కొంతమంది అఫెండర్స్ని, అదేవిధంగా జేఎండ్కే పోయి జమ్మూ కాశ్మీర్లో పోయి అఫెండర్స్ పట్టుకొచ్చి
దాదాపు పూర్తిగా మొత్తం అమౌంట్ ఆడెవరు ప్రొఫెసర్ రిటైర్డ్ లెక్చర్కి మొత్తం వేయించడం జరిగింది. అదేవిధంగా గంజా కంట్రోల్ మీద ఇంతకుముందు సాలూరులో ఒక వెహికల్ సాలూరు అక్కడ జిల్లా అక్కడ వెహికల్ టాప్ని వెహికల్ టాప్ మీద పెట్టుకోవడం పట్టుకొని దాని ద్వారా అక్కడ సాల్వ్ చేస్తున్న వ్యక్తిని రవాణా చేసిన వ్యక్తిని పట్టుకుంటున్నారు. అక్కడ కంట్రోల్ చేయడం. అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లాలో కూడా అనేక కేసులు డిటెక్ట్ అయ్యాయి. విజయనగరం ఈ మధ్యకాలంలో రాజీవ్ విలాస్ పేడి అనే వ్యక్తి పీడీ యాక్ట్ పెట్టడం, అరెస్ట్ చేయడం, పీడీ యాక్ట్ పెట్టడం ద్వారా ప్రజల్లో కూడా మంచి హర్షం వ్యక్తీకరించారు. పోలీసు చాలా అప్రిషియేట్ చేశారు. తర్వాత ఈ మధ్యకాలంలో టెక్నాలజీని వాడుకొని సీసీటీవీ కెమెరాలు పెంపొందించుకోవడం, నంబర్స్ పెంచడం, క్రైమ్ డిటెక్షన్లో మెరుగైన ఫలితాలు సాధించడం జరిగేది. డ్రోన్స్ వాడటం ద్వారా అసాంఘిక కార్యక్రమాల ద్వారా నిఘా పెట్టడం జరిగింది. అనేక విధాలుగా ఏ విధంగా చూసినా కానీ పోలీసు మంచి ప్రోగ్రెస్ చూపిస్తూ ఉంటే అందుకే వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి ఇదే స్ఫూర్తితో ఇంకా గట్టిగా పనిచేయాలని, జిల్లాకి జిల్లా పోలీసు మంచి పేరు తేవాలని, రాష్ట్ర పోలీసు మంచి పేరు తేవాలని చెప్పి వాళ్ళందరికీ ఉద్దేశించి అందరికి రావడం జరిగింది. సో ఓవరాల్గా క్రైమ్ కంట్రోల్లో ఉంది ఎక్సెప్ట్ సైబర్ క్రైమ్. అదేవిధంగా టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు. శాంతి భద్రతల విషయంలో ఏ చిన్న బందోబస్తు కూడా డ్రోన్స్, సీసీటీవీ కెమెరాలు వాడటం ద్వారా కంట్రోల్ చేస్తున్నారు. సైంటిఫిక్గా వాడటం వల్ల మాపై వచ్చేటువంటి జనరల్గా వచ్చే అపవాదాలు తగ్గించుకొని రేపు కంట్రోల్ సిచ్యువేషన్ దానికి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇక్కడ నుంచి నెక్స్ట్ జిల్లాకి వెళ్ళడానికి మాట్లాడుతున్నాను. సో ఈ విషయంలో ప్రజలందరూ కూడా పోలీసులు సహకరించాలా. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాలు ఇచ్చే విషయంలో కొంచెం అంటే అన్ని కూడా గవర్నమెంట్ ద్వారా రావు కాబట్టి కొన్ని దాదాపు కొంతమంది వాళ్ళ షాప్ ఎక్కడో ఎక్కడో కెమెరాలు పెట్టుకుని దాన్ని మేము మా నెట్వర్క్ అనుసంధానం చేసి కంట్రోల్ రూమ్ ద్వారా ఏదైనా జరిగినట్లయితే వాటి మీద నిఘా పెట్టే అవకాశం తెలియజేసుకుంటున్నాను. ప్రజలకు కూడా పోలీసు సహకరించాల్సి